ఆచి చికెన్ మసాలా. యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇరాన్లో మిలిటరీ ఆపరేషన్స్ ఆపేందుకు చర్యలు జరుగుతున్నాయన్నారు. ఇదే సమయంలో డీల్ కుదరకపోతే, హార్ముజ్ జలసంధిని వాణిజ్యం కోసం తెరవకపోతే ఇరాన్ను సర్వనాశనం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకు ఇరాన్లో దాడులు జరపని ప్రాంతాలను నేలమట్టం చేస్తామన్నారు. విద్యుత్ ప్లాంట్లు, చమురు బావులు, కర్గ్ ఐలాండ్ లక్ష్యంగా భీకర దాడులు ఉంటాయన్నారు ట్రంప్. యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో గాంభీర్యాన్ని కూడా ప్రదర్శిస్తున్నారు ట్రంప్. ఇరాన్లో మిలిటరీ ఆపరేషన్స్ ఆపేందుకు చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. మరోవైపు డీల్ కుదరకపోతే, హార్ముజ్ జలసంధిని వాణిజ్యం కోసం తెరవకపోతే ఇరాన్ను సర్వనాశనం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకు ఇరాన్లో దాడులు జరపని ప్రాంతాలను నేలమట్టం చేస్తామన్నారు. విద్యుత్ ప్లాంట్లు, చమురు బావులు, కర్గ్ ఐలాండ్ లక్ష్యంగా భీకర దాడులు ఉంటాయంటూ హెచ్చరించారు ట్రంప్. ఇక యుద్ధం విషయంలో ట్రంప్ వైఖరి, అలాగే ట్రంప్ ఇస్తున్నటువంటి వార్నింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం దాదాపుగా 4 రోజులు అయిపోయింది. సో యుద్ధం విషయంలో ఇప్పుడు రెండు పక్షాలు కూడా, ఇటు ఇజ్రాయెల్ కావచ్చు, అటు ఇరాన్ కావచ్చు, తగ్గడం లేదు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త చర్చలతో ముందుకు వెళ్లాలనే ఒక ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే ప్రస్తుతం యుద్ధం వల్ల ఉనగిరే ప్రయోజనాలు ఏం లేవు. మొత్తం ఇంక్లూడింగ్ అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు కూడా అనవసరంగా ఇబ్బంది పడే అవకాశం ఉందని ఒక ఆలోచనలో ఉన్నాడు. గత వారం రోజుల్లో కూడా యుద్ధం విషయంలో కొంత డొనాల్డ్ ట్రంప్ ఓ డైలమాలో ఉన్నాడు. వీలైనంత వరకు యుద్ధాన్ని ఎక్కడో దగ్గర పులి స్టాప్ పెట్టాలని అనుకుంటున్నాడు. అదే సమయంలో ఇప్పుడు ఉన్న ఫలంగా కనుక యుద్ధం ఆపేస్తే దాని ప్రభావం ఖచ్చితంగా అమెరికా మీద పడుతుంది. సో అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ ముంగత చేతులెత్తేసినట్టు అవుతుందనే ఒక ఉద్దేశంతో ఒక పరాభవం అవుతుందనే ఒక భావనలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో చర్చలైన ప్రతిపాదన తీసుకొచ్చి ఒకవైపు భయపెడుతూనే మరోవైపు చర్చలకు సిద్ధం ఉన్నట్టుగా కూడా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్న పరిస్థితి. సో తాజాగా కూడా మరొకసారి అలాంటి స్టేట్మెంటే డొనాల్డ్ ట్రంప్ నోటి నుంచి వచ్చింది. ఒకటి, ఇరాన్ కు చివరిగా అవకాశం ఇస్తున్నాం, చర్చలకు సిద్ధపడండి. సో చర్చలకు సంబంధించి కొంత సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ చర్చల సందర్భంలో డీల్ త్వరలో వస్తుంది, ఓ నమ్మకం ఉంది, డీల్ కుదురుతుందని నమ్మకం నాకు ఉందన్నట్టుగా కూడా ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూనే, మరోవైపు నిజంగానంటే ఈ డీల్ కుదరకపోతే మా నుంచి గతంలో ఎప్పుడు ఊహించినట్టుగా దాడులు ఇరాన్ ఎదుర్కోవాల్సి వస్తుంది, దాన్ని సిద్ధపడి ఉండాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. అదే సందర్భంలో ఇక హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాడు. తెరవాలే, చర్చలకు సిద్ధపడాలి. లేని పక్షంలో మా దాడులు అతి భయంకరంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఆయిల్ వెల్స్ కావచ్చు, పవర్ ప్లాంట్స్ కావచ్చు, కర్గ్ ఐలాండ్ కావచ్చు, వాటర్ ప్లాంట్స్ కావచ్చు, వీటన్నిటిని టార్గెట్ గా చేసుకొని మేము దాడిలో దిగబడతాం, వాటన్నిటిని ధ్వంసం చేస్తాం, నాశనం చేస్తామని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు అమెరికా మిలిటరీకి రంగంలోకి దింపడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఇరాన్ వైపు కూడా భారీ అమెరికా మిలిటరీ కలుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇరాన్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై దాడి చేసే అవకాశం ఉంది, దాడికి దిగుతామని చెప్పేసి కూడా ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఒకవైపు శాంతి చర్చలు, ఏదైతే చర్చలు కూడా ఒక రకంగా ఫలప్రదం అవుతాయని చెప్పేసి భావిస్తున్నాడు. మరోవైపు చర్చలు ఫలవంతం కానప్పుడు, సక్సెస్ కానప్పుడు ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా భారీ దాడులు ఉంటాయని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికైతే యుద్ధం వల్ల కంప్లీట్ గా ఇటు ప్రపంచ వ్యాప్తంగా కూడా కొంత అమెరికాపై ఒత్తిడి ఉంది. విత్ ఇన్ అమెరికానే గత యుద్ధం నేపథ్యంలో పెద్ద ఎత్తున డొనాల్డ్ ట్రంప్ తీరు పైన, అమెరికా వ్యవహరిస్తున్న తీరు పైన కూడా ఒత్తిడి ఉంది. ఒక రకంగా
నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికాలో కూడా డొనాల్డ్ ట్రంప్ తీరును తప్పుపడతా నిరసన చేస్తున్నారు. మరోవైపు ప్రపంచ దేశాలు ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ తో పాటు మొత్తం కంట్రీస్ కూడా అయితే రాధాకృష్ణ, యుద్ధం ముగించడానికి ఒక మంచి ఎగ్జిట్ గేట్ కోసం ట్రంప్ చూస్తున్నారు, కాకపోతే అది దొరకట్లేదు. ఆ ఎగ్జిట్ గేట్ కూడా తనకు అనుకూలంగా ఉండేలా ప్రయత్నిస్తారు అనేటటువంటి వార్తలు ఉన్నాయి. ఏమనుకోవాలి? ఏ రకంగా చూసినా కూడా యుద్ధం ముగించినా కూడా కొంత ఇరాన్దే ఆధిపత్యం అనే వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కదా. ఏ రకంగా చూడాలి? ఎస్ శివ, ఇప్పటి వరకు యుద్ధం 4 రోజులు అయింది. సో 4 రోజుల యుద్ధంలో అల్టిమేట్ గా ఇరాన్ ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఎంత పెద్ద దాడులు చేస్తున్నా ఇజ్రాయిల్ కావచ్చు, అమెరికా, ఎందుకంటే సాధారణంగా అగ్రరాజ్యం అమెరికా రంగంలో దిగితే వారం 10 రోజుల్లోనే యుద్ధంలో ఆ దేశాన్ని, ఎదుటి దేశాన్ని మట్టి కనిపిస్తుందని చెప్పేసి ఉంటది. ఎందుకంటే అంతమైన రక్షణ వ్యవస్థ, స్ట్రాంగెస్ట్, బలోపేతమైన, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థ కలిగి ఉంటుంది, మిలిటరీ వ్యవస్థను కలిగి ఉంటుంది, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, క్షిపణులు కావచ్చు, అట్లాంటివి కలిగిన నేపథ్యంలో ఇప్పుడు అమెరికా 4 రోజులు అవుతున్నా ఇరాన్ ఏం చేయలేకపోతుంది అనే ఒక భావన ప్రపంచ దేశాలకు కలిగింది. ఎందుకంటే ఇన్ని రోజులు మనము అమెరికా కనుక యుద్ధం దిగితే ప్రపంచ దేశాలు ఏవైనా సరే మట్టి కరవాల్సిందని. కానీ ఇరాన్ చిన్న దేశం అయినప్పటికీ ఒకవైపు ఇజ్రాయెల్ దాడి చేస్తున్నా ఈ అమెరికా రంగంలో దిగినా కూడా ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయలేదు. దానికి అనుగుణంగా వ్యూహాలు మారుతూ ఎదురుదారులకు, ప్రతిదారులకు దిగబడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికా యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటే ఇరాన్ కి సంబంధించి ఇరానే పూర్తి స్థాయిలో మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాయి, మేము దాడులు చేయకండి అని చెప్పేసి ఒక అపీల్ ను, ఒక రిక్వెస్ట్ చేసే పరిస్థితి ఉండాలి. కానీ ఇరాన్ వైపు నుంచి అది లేదు. అదే సందర్భంలో మరోవైపు అమెరికా ఇక ఇంత వారం రోజులు అవుతాం అనుకున్నాం, ఊహించినట్టుగా 4 రోజులు అవుతుంది. సో మరిన్ని దాడులు చేస్తే, మరింతగా చేస్తే మనం ఇప్పటికే చాలా నష్టం జరిగింది. దాదాపుగా పెద్ద ఎత్తున అధునాధికమైనటువంటి విమానాలు, అదేవిధంగా నిఘా విమానాలు కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, యుద్ధానికి సంబంధించినటువంటివి నష్టపోతున్నాము. సో డబ్బులు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తుంది. అయినా దీనివల్ల లాభం జరగక నష్టం జరుగుతుంది. సో దీని వైపు ప్రపంచ దేశాల దృష్టిలో కూడా అమెరికాకున్న ప్రభావం, ప్రతిష్ట దిగజారే ప్రమాదం ఉందనే ఒక ట్రంప్ గ్రహించాడు. ఎందుకంటే మిగతా దేశాలు ఇప్పుడు గ్యాస్ కి సంబంధించి, చమురుకు సంబంధించి అర్మాజల సన్ని వద్ద ఎప్పుడైతే ఇరాన్ పట్టు సాధించిందో అప్పుడే ఒక రకంగా చెప్పాలంటే అమెరికా, ఇజ్రాయెల్ రెండు కూడా ఓడిపోయినట్టే. ఎందుకంటే 4 రోజుల నుంచి కూడా మొత్తం అర్మాజల సన్ని తన కంట్రోల్లో పెట్టుకొని ఇరాన్ ఎక్కడ కూడా ఈ యొక్క వాణిజ్య నౌకలను, చమురు గ్యాస్ సంబంధించిన నౌకలను ఇతర దేశాలకు పోకుండా అడ్డుకట్ట వేసింది. సో అల్టిమేట్ గా ఇరాన్ పట్టు సాధించడంతో మొత్తం ప్రపంచ దేశాలు, మొత్తం ఈ భారత్ తో పాటు అనేక దేశాలు కూడా ఈ యొక్క చమురు గ్యాస్ కొరత ఇబ్బందికర పరిస్థితి కలుస్తుంది. ఈ అల్టిమేట్ గా ఈ అన్ని దేశాలు కూడా అమెరికా పైన ఒత్తిడి తీసుకొచ్చాయి. ఈ యుద్ధం మీరు వెంటనే ఆపండి, లేదంటే ప్రపంచ దేశాలంతా కూడా అగమ్యగోచరంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయా దేశాలకు సంబంధించి అన్ని రంగాలపైన ఈ గ్యాస్, చమురు కొరత ప్రభావం ఉంటుంది. సో అల్టిమేట్ గా ఇది దేశ జీడిపిలు అల్టిమేట్ గా ప్రపంచమే ఒక ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉందని ఒకటి అన్ని దేశాలు పెడుతున్నాయి. ఇప్పటికే అమెరికా పైన యుద్ధం ఆపాల్సిన ప్రపంచ దేశాలు కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇలాంటి క్రమంలో సడన్ గా యుద్ధాన్ని తప్పుకుంటే ఇరాన్ నుంచి పెద్ద ఘోర ఓటమి చవి చూస్తుంది. అమెరికా అనే ఒక నింద మోయాల్సి వస్తుంది, ఒక ప్రతిష్టను, పరువును దిగజార్చుకోవాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం నుంచి బయటపడడానికి రకరకాలుగా, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా స్వయాన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినప్పటికీ ఇరాన్ తలపడం లేదు. మిగతా ఇతర దేశాలతో మధ్యవర్తిత్వంతో కూడా చర్చలు జరుపుతున్నాడు. అయినప్పటికీ ఇరాన్ వెనుక తగ్గడం లేదు. సో ఈ నేపథ్యంలో ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పడిపోయారు. సో లాస్ట్ కు చివరికి ఇరాన్ పై సంబంధించి ఇరాన్ కొంత సానుకూలంగా స్పందించేలాగా యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టి, సో తన విజయంగా యుద్ధం తన వల్ల ఆగిందనే ఒక కలరింగ్ ఇచ్చే ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడేమో అనే ఒక అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయని చెప్పవచ్చు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.